వెల్కమ్ బ్యాక్ టు రాజు ఫుడ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ డిష్ వచ్చేసి తాటి రొట్టి రెసిపీ. ఇది చేసుకునే ప్రాసెస్ అంతా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి. ఫస్ట్గా మార్కెట్కి వెళ్ళి మేమైతే ఒక తాటికాయని తెచ్చుకున్నాము. ఇట్లాగా తాటికాయని స్మెల్ బాగుండేది అండ్ పగలకుండా ఉండేది తెచ్చుకోవాలి. పగిలిన తాటికాయ అయితే అందులో పురుగులు ఉంటాయి, పగలందైతే చాలా బాగుంటుంది, స్మెల్ కూడా పండిన వాసన వస్తుంది. అట్లా చూసి తాటికాయ ఒకటి తెచ్చుకోవాలి. తాటికాయని వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో దాని పైన ఉన్నాయి తీసుకోవాలి. గోరులతో తీసుకుంటే గోరుల లోపలికి గుచ్చుకుపోతుంది, అందుకే నేను చాక్ యూస్ చేశాను. ఇట్లాగా మొత్తం అన్ని పెచ్చులు తీసేసుకున్న తర్వాత తాటికాయని వెనక్కి తిప్పి ప్లేట్కేసి కొట్టాను నేనైతే. మీరు కూడా సేమ్ అట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రాసెస్ చేసుకోవచ్చు. అప్పుడు తాటికాయ అనేది మనం కట్ చేయకుండానే విడిపోతుంది అట్లా కొడతాం వల్ల. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అందులో బ్లాక్ కలర్గా చిన్న చిన్నగా ఉన్నాయి కదండి తాటికాయకి, అవన్నీ తీసేయాలి. పీచు రాకుండా ఓన్లీ ఆ బ్లాక్ కలర్ది మాత్రమే తీయాలి. తర్వాత వెనక్కి తిప్పిన తర్వాత ఆ బ్లాక్ కలర్గా కనిపిస్తున్న తొక్కలు కూడా తీసేయాలి. తీసుకున్న తర్వాత నేను తెచ్చుకున్న తాటికాయలు అయితే 3 కళ్ళు ఉన్నాయి, కొన్నిటిలో 4 కూడా ఉంటాయి. ఆ 3 కళ్ళుని గుజ్జు కింద తీసుకోవాలి. కొంచెం వాటర్తో తడుపుకుంటా తీసుకుంటే తాటికాయ లోపల ఉన్న గుజ్జు కొంచెం ఫాస్ట్గా వస్తుంది. ఇట్లాగా నేను వాటర్తో తడుపుకొని గుజ్జు తీసుకున్నాను. తాటికాయని గుజ్జు తీసుకునేలోగా ఈ లోపల మనం కోసి పెట్టుకున్న కొబ్బరికాయని మనం మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మిక్సీ పట్టుకున్న దానికి ఇట్లాగా తురుము వస్తుంది. ఆ తురుముని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఈ లోపల తాటికాయ గుజ్జు రెడీ అవుతుంది. 2 గ్లాసులు తాటి గుజ్జు వస్తే అందులో గ్లాసున్నర
బియ్యం రవ్వ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని గ్లాసు వేసుకోవాలి. గ్లాస్లో నుంచి పడలేదు నాకు, అందుకే చేత్తో వేసుకున్నాను. తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఆ తాటి గుజ్జులో వేసుకోవాలి. గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి. అలాగే వేసుకున్న మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బెల్లం ముక్కలు కొంచెం కరగాలి కాబట్టి ఆ బౌల్లోకి తీసుకున్న దాన్ని ఒక పావు గంట నాననివ్వాలి. ఇట్లాగా నానబెట్టిన తర్వాత బెల్లం ముక్కలు కరుగుతాయి పిండిలో. తర్వాత ఒక స్టవ్ మీద బాండీ వేసుకొని ఆ బాండీలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇస్తరాకు వేసుకోవాలి. అట్లాగా ఇస్తరాకు వేసుకోవడం వల్ల తాటి రొట్టి మూకుడికి అంటుకోకుండా వస్తుంది. అసలైతే బొగ్గుల మీద కాల్చుకోవాలి, కానీ మా దగ్గర అవి లేవు కాబట్టి మేము ఇస్తరాకు మీద కాల్చుకుంటున్నాం. అట్లాగా కొంచెం ఇస్తరాకు కూడా వేడవుతుంది. ఇట్లాగా వేడైన ఇస్తరాకులో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ కూడా కొంచెం వేడెక్కే వరకు వెయిట్ చేయాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ఆయిల్లో వేసుకోవాలి. రొట్టి ఏగడానికి చాలా టైం అనేది పడుతుంది. మాకైతే తాటి రొట్టి ఏగడానికి 4 hours టైం పట్టింది. అలాగా 4 hours పట్టిన తర్వాత తాటి రొట్టి రెడీ అవుతుంది. అలా 4 hours అయిన తర్వాత రొట్టి ఈ రకంగా ప్రిపేర్ అవుతుందండి. ఆ మధ్యలో హోల్ ఏంటంటే మేము రొట్టి త్వరగా ఉడకాలని మధ్యలో వాటర్ గ్లాస్ పెట్టుకున్నామండి. అది ముందు, ఇది వెనకాల రొట్టికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.